శ్రీరాముడు వాలిని ఎందుకు దాగుండి చంపాడు? ఇది సాధారణ కారణం కాదు. దీని వెనక హనుమంతుడే ప్రధాన కారణంగా ఉన్నాడు. అసలేం జరిగింది అంటే, వాలిని ఎదురువచ్చి చంపకుండా శ్రీరాముడు దాగుండి చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కథ మొదలుపెట్టే ముందుగా వాలి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పురాణ కథనాల ప్రకారం వాలి ఇంద్రుడి కుమారుడు. ఇంద్రుడు అతనికి ఒక అజేయమాల ఇచ్చాడు. దాన్ని ధరించగానే అతని శక్తులు వేల రెట్లు పెరుగుతాయి. ఆ శక్తులతో వాలి అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. తరువాత వాలి బ్రహ్మదేవుడిని తపించి ఒక వరం పొందాడు. ఎవరితో యుద్ధం చేసినా వారి శక్తుల అర్ధం భాగం తనలోకి వచ్చేవి. ఈ వరంతో వాలి దుర్మార్గ రాక్షసులను సంహరించసాగాడు. ఇంతలో రాక్షసరాజు రావణుడు తన అహంకారంతో ప్రపంచాన్ని శాసిస్తూ ఉండగా వాలి గురించి విని అతనితో యుద్ధానికి వచ్చాడు. కాని వాలిని ఎదుర్కొన్న వెంటనే రావణుని శక్తుల పగటి భాగం వాలిలోకి వెళ్ళిపోయి అతను ఓడిపోయాడు. వాలి రావణుడిని బంధించి తానెంత శక్తివంతుడినో చూపించడానికి రోజూ రావణుడిని తానుతో తీసుకెళ్లి తిరుగుతూ ఉండేవాడు. ఇలా వాలికి తాను చాలా శక్తివంతుడినన్న గర్వం పెరిగిపోయింది. ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ చెట్లు రాళ్లు విసురుతుండగా అక్కడ హనుమంతుడు రాముని నామస్మరణలో తలమునకలై ఉన్నాడు. వాలి వచ్చి అడిగాడు, "నువ్వు ఈ రాముడి పేరెందుకు జపిస్తున్నావు? నీ రాజైన నన్నే ఎందుకు భజించకుండా?" హనుమంతుడు నవ్వి మళ్లీ తన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాలి కోపంగా చెప్పాడు, "నీ రాముని కంటే నేనే గొప్పవాడిని. అతను నన్ను ఓడించలేడు." కాని తన ప్రభువు గురించి మాట వచ్చినప్పుడు హనుమంతుడు వాలి దెబ్బకి తగిలించాడు. "రామునితో యుద్ధం చేయటానికి ముందు ఆయన సేవకుడైన నాతో యుద్ధానికి సిద్ధమా?" వాలి అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయం యుద్ధం జరగాలని ఒప్పుకున్నాడు. ఈ విషయం బ్రహ్మదేవుడికి తెలిసి హనుమంతుని వద్దకు వచ్చి చెప్పారు, "నీ శక్తులంటిని తీసుకొని యుద్ధానికి వెళ్ళవద్దు. కేవలం 10% మాత్రమే తీసుకెళ్ళు." దీనికి హనుమంతుడు అంగీకరించాడు. మరుసటి రోజు యుద్ధం ప్రారంభమైంది. వాలి అనుకున్నాడు, ఈ చిన్న వానరుడిని తక్కువ శక్తులతోనే ఓడించవచ్చు. కాని హనుమంతుడి కేవలం 10% శక్తితో వాలిని నిలువరించలేనంతలా కొట్టాడు. వాలి హనుమంతుని శక్తిని తనలోకి ఆకర్షించేందుకు ప్రయత్నించగానే అతని శరీరంలో ఓ పెద్ద పేలుడు జరగబోతున్నట్టు అనిపించింది. శరీరం పగలిపోయేంత స్థితికి వచ్చింది. బ్రహ్మదేవుడు వెంటనే వచ్చి అన్నాడు, "వాలి, ప్రాణాలు నిలుపుకోవాలంటే హనుమంతుడి చూపు దూరంగా వెళ్ళిపో." వాలి తక్షణమే పారిపోయాడు. దూరమైన కొద్దీ అతని శరీరం మామూలు స్థితికి వచ్చింది. తను ఎందుకు సహించలేకపోయానో బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. బ్రహ్మదేవుడు అన్నారు, "హనుమంతుడి శక్తులు అమితమైనవి. అతను కేవలం తన శక్తుల 10 వంతు మాత్రమే తీసుకొచ్చాడు. ఆ 10 వంతుతోనే నువ్వు పడిపోయావు. మొత్తం శక్తులతో వచ్చుంటే నీవు ఆ క్షణంలోనే నశించిపోయేవాడివి." ఇది విని వాలికి తన పొరపాటు తెలిసి తన గర్వం నశించింది. హనుమంతుని పాదాల వద్ద మన్నించమని కోరాడు. హనుమంతుడు నవ్వుతూ అన్నాడు, "మన్నించమంటే నా ప్రభువైన శ్రీరాముని వద్ద అడుగు. నేను కేవలం ఆయన భక్తుడిని." అంతటితో వాలి కూడా శ్రీరాముని జపించడం మొదలుపెట్టాడు. ఈ యుద్ధం మొదలయ్యేలోపే ముగిసిపోయింది. ఇప్పుడు ప్రశ్న, శ్రీరాముడు వాలిని ఎందుకు దాగి చంపాడు? రామాయణం ప్రకారం శ్రీరాముడు సుగ్రీవుని మిత్రుడిగా స్వీకరించాడు. వాలి చేసిన పాపాల శిక్ష ఇవ్వాలని వాగ్దానం చేశాడు. వాలి సుగ్రీవుని రాజ్యం నుండి బయటకు నెట్టాడు. అతని భార్య రోమాపై బలవంతంగా అధికారం చూపాడు. ఇది మహాపాపం. క్షత్రియ ధర్మం ప్రకారం పాపానికి శిక్ష ఇవ్వాలి. శ్రీరాముడు సుగ్రీవుని చివరి అవకాశం ఇవ్వమని వాలి వద్దకు పంపాడు. కాని వాలి ఆహ్వానాన్ని తిరస్కరించాడు. శ్రీరాముల వారి వంశపరంపర ప్రకారం పిచ్చిగా మారిన జంతువులను వేటాడాలి మరియు వేట అనగా దాగి చెయ్యాలి. వాలి వానరుడైనందున వేట చట్టం అతనికి వర్తిస్తుంది. ఇంకొక ముఖ్య కారణం, వాలి యుద్ధ సమయంలో ఎదుటి వ్యక్తి శక్తుల 60 భాగం తీసుకునే వరం కలిగి ఉన్నాడు. హనుమంతుడి చిన్న శక్తితోనే అతని శరీరం విపరీతంగా ప్రతిచర్యించింది. అయితే శ్రీరాముడు స్వయంగా విష్ణువు అవతారం. వాలి అతని శక్తిని తీసుకునే ప్రయత్నం చేస్తే అతను ఆ క్షణంలోనే నశించిపోయేవాడు. కాని బ్రహ్మదేవుడి వరానికి విరుద్ధంగా అది జరగకూడదు కాబట్టి శ్రీరాముడు వాలిని దాగి చంపాడు. ఆస్తున్న ఫ్రెండ్స్, మీకు ఎపిసోడ్ ఇష్టమైందని ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.